హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన కల్కి 2898 మూవీ చూసి రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మన ఏపీలో కూడా నైట్ 1 AM షోస్ అయితే పడ్డాయండి. నేనైతే మార్నింగ్ 4:30కి బెనిఫిట్ షోకి వెళ్ళాను. కానీ ఫ్యాన్స్తో కలిసి ఆ బెనిఫిట్ షో చూసి ఆ రచ్చే వేరనుకోండి. నేను వెళ్ళేది కూడా సింగిల్ స్క్రీన్కి వెళ్తాను ఎప్పుడు. ఇంకా కల్కి మూవీ ఎలా ఉంది అండ్ ఈ మూవీని వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అనే క్వశ్చనే లేదండి. ఈ మూవీకి పక్కా ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళిపోండి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే కలియుగ అంతంలో కొంతమంది మనుషులు మిగిలి ఉంటారు కదా, వాళ్ళైతే కాశీలో బతుకుతూ ఉంటారు. మరోపక్క కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టించుకొని భూమి మీద ఉన్న వనరులన్నీ లాక్కుంటూ కమల్ హాసన్ గారు దానికి నాయకుడిగా ఉంటారు. ఇంకో సైడ్ ఈ కాంప్లెక్స్ని ఎలా అయినా నాశనం చేయాలని కొంతమంది శంబలాని గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసినట్టే ఉంటుందండి స్టోరీ అంతా కూడా. మన ప్రభాస్ వచ్చి ఒక బాంటీ హంటర్ అనమాట. ఎలా అయినా మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్ వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అలానే దీపికా పదుకొనే గారు కాంప్లెక్స్లో టెస్ట్ చేసి ఒక టెస్ట్ కేసు లాంటి వాళ్ళు. సో తన పట్టుకోవడానికి భైరవ, తన కాపాడడానికి అశ్వత్థామ, ఇలానే ఉంటుంది స్టోరీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందు నుంచి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టు కలియుగాంతానికి అండ్ మహాభారత రిఫరెన్స్లు పెట్టుకొని అలానే ప్రమోట్ చేశారు, అలానే చూపించారు కూడా మూవీలో. అసలు కలియుగాంతంలో భూమి ఎలా ఉంటుంది, మనుషులు ఎలా బతుకుతున్నారు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఇలా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కాశీలో మిగిలిన మనుషుల్ని అండ్ అలానే కాంప్లెక్స్కి వెళ్ళడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ చూపిస్తుంటారు. ఇంట్రా మూవీ కొంచెం స్లోగా వెళ్తున్న టైంలో ప్రీ ఇంటర్వెల్ వస్తుందండి. అక్కడ నుంచి ఇంకా క్లైమాక్స్ వరకు కూడా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్లో దీపికా పదుకొని పట్టుకోవడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా బుజ్జిని అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే దాంతో చేసే విన్యాసాలు ఉంటాయండి నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా మహాభారతం విజువల్స్ అయితే హార్డ్లీ ఒక 5 minutes ఉంటాయి మూవీలో అక్కడక్కడ, అవి మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి మూవీ మీద. కానీ టిల్ డేట్ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మహాభారతాన్ని ఇంత బాగా ఎవరు చూపించలేదని నాకు అనిపించింది. విజువల్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. సో టెక్నికల్గా ఎంత బాగా చూపించారో ఎమోషనల్గా కూడా అంతే బాగా కనెక్ట్ చేశారు నాగార్జున గారు. సో సెకండ్ హాఫ్లో అయితే ఎస్పెషల్లీ ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సో ఎమోషన్ ఒకటి కనెక్ట్ అయితే చాలండి, మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. ఇంకా క్లైమాక్స్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి. లాస్ట్ 30 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ పార్ట్కి కూడా హింట్ ఇచ్చారు మన నాగేశ్వరి గారు. ఈ మూవీలో ఇంటర్నల్గా ఒక మెసేజ్ కూడా ఇచ్చారండి. మనుషులు భూమిలో ఉన్న వనరులన్నీ లాగేసుకొని ఎలా నాశనం చేస్తున్నారు అనేది బాగా చూపించారు. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కాశీలో ఉండే జనాలను చూపించడం, కాంప్లెక్స్ని చూపించడం అండ్ అలానే భైరవ చేసే ప్రయత్నాలను చూపించడం అండ్ అలానే ప్రతి క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చూపించడం, ఇందులో కొంచెం ప్రభాస్ను కామెడీ యాంగిల్లో చూపించడం వల్ల కొంచెం బోర్ కొడుతుంది అంతే. ఇంకా ఈ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓచుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ మూవీలో ఈ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో డౌన్ ఒకటే నెగిటివ్ అండి, ఇంకేమీ లేవు. ఇంక ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ప్రతి పాత్రగా చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారు కానీ, అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, దీపికా పదుకొనే గారు కానీ, ఇంకా మాళవిక నాయర్ కానీ, శోభనా గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా సర్ప్రైజ్ క్యామియోస్ కూడా ఉన్నాయి. ఇంకా క్యామియోస్ కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారని చెప్పాలి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ మూవీలో చూసిన విజువల్స్ అయితే నేను తెలుగు సినిమాలు ఎంతవరకు చూడలేదండి. సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే దీని గురించి. ఇంకా మార్వెల్, డీసీ ఆ సినిమాల్లో ఉన్నట్టు యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయండి. మనం ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఆ ఆర్ట్ వర్క్ కానీ అదంతా కూడా 2898 ప్రపంచంలోకి మనం అయితే వెళ్ళిపోతాం. ఇంక ఈ మూవీకి ముందుగా చెప్తున్నట్టు 600 కోట్ల బడ్జెట్ అంటున్నారు కదా, ప్రతి రూపాయి కూడా మనకైతే స్క్రీన్ మీద కనిపిస్తుందండి. ఇంక ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ బడ్జెట్ ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పాలి. సలార్తో కొంచెం అటు ఇటుగా అనిపించినా కానీ ఈ మూవీ అయితే 2000 కోట్లు పక్కా అనిపిస్తుంది. మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అని చెప్పాలి. సో ఈ మూవీని అయితే థియేటర్స్లో అస్సలు మిస్ అవుద్దండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.